వరుసగా ఒక్కొక్క నియోజకవర్గాల సమస్యలు పరిష్కరించుకొచ్చే ప్రయత్నం అటు తెలుగుదేశం చేస్తోంది, జనసేన చేస్తోంది. అదే సందర్భంలో 5 సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు అవకాశం లేకపోతే ఎట్లా అని తిరుగుబాట్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. పెడన నియోజకవర్గంలో ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి. ఓ పక్కన కాగిత వెంకట్రావు లాంటి వాళ్ళకి ఒక సమస్య అయితే, బూరగడ్డ వేదవ్యాస్ లాంటి వాళ్ళకి మరొక సమస్య అయితే, అంటే వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటిది. పెడంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సీట్ ఇవ్వడం మీద జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పవన్ కళ్యాణ్ మీద కాకుండా జిల్లా నాయకుల మీద టార్గెట్ పెట్టింది. కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ 10 ఏళ్ళు కష్టపడితే ఆశలు అడియాసలు చేశారంటూ ఆగ్రహం. తమకు చెప్పకుండా పెడన్ టికెట్ టీడీపీకి ఎట్లా ఇస్తారని నిలదీశారు జనసేన కార్యకర్తలు. పెడంలో జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ టీడీపీకి అమ్ముడుపోయారంటూ ఆరోపణలు. అతడి వల్లే పెడన్ టికెట్ జనసేనకు రాకుండా పోయిందన్నటువంటిది ఆగ్రహం. విశేష 2 రోజుల్లో కార్యాచరణ ప్రవేశిస్తుంది. జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తారు పాపం? పెడంలో జరిగింది ఏంటి? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఏది డిసైడ్ చేస్తే అవి ఇచ్చారు. కానీ మధ్యలో జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తాడు? అత్త మీద కోపం దొత్త మీద చూపెట్టినట్టు పవన్ ఏమనలేక జిల్లా నాయకుడి మీద తిడుతున్నారనమాట.